వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములను తిరిగి ఇప్పించాలని బాధితులు ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ అహ్మద్, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి ప్రజా దర్బార్కు వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మోసానికి తాను గురయ్యానని, అతని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని తిరుపతికి చెందిన పేద బ్రాహ్మణుడు మురళీమోహన్ వాపోయారు. కడప జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లికి చెందిన తంబిశెట్టి సరస్వతికి చెందిన భూమిని వేరే వ్యక్తి ఆన్లైన్లో నమోదు చేయించుకున్నాడని, తన భూమిని తిరిగి ఇప్పించాలని బాధితుడు వేడుకున్నారు. కొల్లు రమణయ్య అనే వ్యక్తి తన భూమిని అక్రమంగా ఆన్లైన్లో ఎక్కించుకుని తనపై దౌర్జన్యం చేస్తున్నాడని, చంపుతామని బెదిరిస్తున్నాడని ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురానికి చెందిన కె రవీందర్ ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయలేదని, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని పిల్లలను విదేశాలకు పంపిన తల్లిదండ్రులు విన్నవించుకున్నారు. ఆక్షన్లో కొన్న భూమి, డిగ్రీ అయిన భూమి కోఆపరేటివ్ చట్ట ప్రకారం వేరే వాళ్లకు పట్టా ఇచ్చే అధికారం రెవెన్యూ వాళ్ళకు లేదు. సర్వే నెంబర్లు కూడా ఇచ్చినాం. పెద్దిరెడ్డి వాళ్ళు ఆక్యుపై చేసినారు. మళ్ళీ రికార్డ్స్ పెద్దిరెడ్డి గ్రూప్ వాళ్ళు ఫైల్ చేసినారు. దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా అవన్నీ పేపర్లో వచ్చింది. మాకు ల్యాండ్ సర్వే చేసి మా ల్యాండ్ అయినా మాకు ఎక్కడైనా వేరే చోట చూపించాలా, ఏదో కాంపెన్సేషన్ ఇస్తే మేము బతికిపోతాం. నా పొలం ఖజా చేసి ఒన్బీలో అంతా గీకి నా ఫోటో చించి వన్ ఫోటో తగిలించి నాది అని చెప్పి ఆన్లైన్ తీసుకొని అంతా దొంగ కాగితాలు అన్నీ చేసి మా దొంగ అంట వాళ్ళ మంచి అంట. మా కాగితాలు చూడు దూడు బ్యాంకీలో చూసుకో, చింతకుంట బ్యాంకీలో సొసైటీలో హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చిన దాంట్లో ఇవన్నీ సర్వే నెంబర్లు వారు సర్వే నెంబర్లన్నీ మార్చి అంతా నానాక తిప్పలు పట్టించినాడు జగన్ పార్టీ వాళ్ళు. వానికి సాయంత్రం వల్ల అరెస్టు చేయాలా రేపు. నాకు సంబంధించిన ఒక 59 సెంట్ల భూమిలో నేను ఒక 36 సెంట్లు అమ్ముకున్నాను. మిగతా 23 సెంట్లు నాకు సంబంధించిన భూమి ఉంది. దాన్ని కొల్లు రమణయ్య అనే వ్యక్తి, ఒక వైసీపీ గవర్నమెంట్ వ్యక్తి, ఉప్పుగండ్ల మాధవరావు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా 2024లో అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నారు. ఆ ఎంఆర్ఓ గారు కూడా సస్పెండ్ అయ్యారు. అయినా అప్పటి నుంచి ఇప్పటికి కూడా అర్జీలు పెడతానే ఉన్నాను, ఎక్కడ స్పందన లేదు. ఒంగోలు కలెక్టరేట్లో కూడా ఇప్పటికి 10 సార్లు పెట్టాను. ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము. అయినా కానీ వాళ్ళు అక్రమంగా దుమ్మికి వాళ్ళ ఒక పాత నేరస్తులు వాళ్ళంతా మా ఇంటి మీదకి గొడవలకు వస్తున్నారు. దీని గురించి మాకైతే న్యాయం చేయాలి.